ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినం ప్రభువా చదవబడినటువంటి లేఖన భాగములు అనగా పరమగీత గ్రంథము 3వ అధ్యాయము 10లోనే మరికొన్ని పదాలు ధ్యానములోనికి వెలుచుండగా నీ ఆత్మచేత నీ దాసును అభిషేకించి నీ శిలువచారును మరుగు చేసి కావలసిన ఆత్మీయ జీవిత పాఠాలు మాకు అనుగ్రహించి మేము లేచి మా గృహాలకు వెళ్ళకముందే మాతో ముచ్చటించి మాట్లాడి మహిమంతా మీరొక్కరి పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, గత వారములో పరమగీత గ్రంథం 3వ అధ్యాయము 9-10 వచనాలు ధ్యానిస్తూ వెళుతూ ఉన్నాము. 10వ వచనంలోనైతే దాని స్తంభములు వెండిమయములు, దాని పాదములు స్వర్ణమయములు అనేది కూడా దాని భావం ఏంటో వివరించడం జరిగింది. అయితే ఇప్పుడు సొలొమోను రాజు చేయించుకున్నటువంటి ఆ మంచం మీద ఏముందట? 10వ వచనంలో పార్ట్ బి అనుకుందాం. దాని మెత్తలు ధూమ్రవర్ణ వస్త్రములతో చేయబడెను. ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టు పనితో యెరూషలేము కుమార్తెలు దాని లోపలి భాగము అలంకరించిరి. హల్లెలూయా. ప్రియులారా, మంచం అయితే ఉంది, పడుకోవడానికి మంచం మీద చక్కటి పరుపు కూడా వేస్తాం కదా. పరుపు ఉంటే సరిపోద్దా? ఏముండాలండి? తలగడలు, ఏమంటాం దాన్ని, దిండ్లు, పిల్లోస్. అవునా? మెత్తలు అన్న దిండ్లు అన్న ఒకటే. కనుక ఇక్కడ మెత్తలు ఒకటి ఉంటే సరిపోదండి, అక్కడ పరుపు కూడా ఉంది. అర్థమవుతుందండి? కనుక ఈ యొక్క మెత్తలు అంటే దిండ్లు, పరుపు అనే అర్థం అక్కడ వస్తుంది. మెత్తలంటే మెత్తగా ఉండేటటువంటి ఒక స్పాంజ్ లాంటిది అన్నమాట. అందుకే మెత్తలు, మెత్తగా ఉంటుంది. హల్లెలూయా. ప్రియులారా, ఆ దిండ్లు కూడా దేంతో తయారు చేశారట? చూసారా? ధూమ్ర వర్ణ వస్త్రముతో. ధూమ్రవర్ణము అంటే దాన్నే ఊదా రంగు అని కూడా అంటారు, బైబిల్లోనే ఉంది. చూసారా? ఊదా రంగు పొడి అమ్మినట్టుగా మనము అపోస్తుల కార్యములో చూస్తాం కదా. ఈ ఊదా రంగు అంటే ఎలా ఉంటుంది? వైలెట్ కలర్ తెలుసు కదా. వైలెట్ అంటే నీలమే, కానీ అదొక ప్రత్యేకించి ఉంటుంది. నీలంలో అదొక టైపు ఊదా రంగు. కాబట్టి ధూమ్రవర్ణం అంటే ఊదా రంగు, వైలెట్ కలర్ అన్నమాట. ఇక్కడ ఆ దిండ్లు ఉన్నాయి కదా, దానికట కవర్లు ఉంటాయి కదా, పిల్లో కవర్స్, అది ఊదా రంగు వస్త్రముతో విచిత్రముగా కుట్టబడిందట. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకీ ఊదా రంగు అని ఎందుకు? ఆ పరుపును, ఆ దిండ్లను కూడా, దానికి కప్పిన బట్టను కూడా ఏ కలరో ఎందుకు చెప్తున్నాడో తెలుసా ఆయన? ఎందుకంటే ఈ ఊదా రంగు అనేది రాజరికానికి సూచన. దేనికి సూచన అండి? రాజరికం. రాజకీయం అనే మాట వింటాం కదా మనం. రాజరికానికి గుర్తు ఏంటంటే ఈ రంగు. అందుకే మనం గమనించినట్లయితే చూడొద్దు, తెలిసిందే కదా. ధనవంతుడు లాజరుని గూర్చి యేసు ప్రభువారు చెబుతున్నప్పుడు అక్కడ ధనవంతుడట ఊదా రంగు వస్త్రాలు ధరించుకొని బహుగా సుఖపడుచుండువాడు ధనవంతుడు. మనం చూస్తాం.
అవసరం లేదమ్మా, అందరికీ తెలిసిందే కదా. అయితే ఎందుకు ఊదా రంగు వస్త్రాలు ధరించుకునే ధనవంతుడి కోసం అక్కడ చెప్పబడుతుందంటే, అది రాజభోగమును అనుభవిస్తున్నాడు ఆ ధనవంతుడు. ఏ భోగం అండి? రాజభోగం. అందుకే ఊదా రంగు బట్టలు ధరించుకున్నవాడి ప్రతిదినం బహుగా సుఖపడుచున్నాడు. లాజరైతే తినడానికి తిండి లేక ఒంటి మీద కురుపులతో చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా మనము చూస్తాం. మనకు కావలసినటువంటి పదం ఏంటంటే ధూమ్రవర్ణము లేదా ఊదా రంగు అనొచ్చు. ఈ ఊదా రంగు బట్టలు రాజులు ధరించేవారు, జమీందారులు ధరించేవారు, కుబేర్లు బాగా ధరించేవారు, ధనవంతులు ధరించేవారు. కాబట్టి ధనవంతుడు ఊదా రంగు బట్టలు ధరించుకున్నాడంటే ధనవంతుడికి ఏముందండి? రాజభోగాన్ని అనుభవిస్తున్నాడు అనే విషయాన్ని అక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక ఇక్కడ సొలొమోను మంచం మీద ఉన్నటువంటి పరుపు దిండ్లు, దానికి ఏ వస్త్రముతో దాన్ని కవర్స్ కుట్టారంటే, పిల్లో కవర్స్, పరుపు కవరు దేంతో కుట్టారంటే ఊదా రంగు ధూమ్రవర్ణ వస్త్రములతో చేయబడినట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే రాజరికం అన్నమాట. గమనించారా మీరు ఎప్పుడైనా? యేసుక్రీస్తు వారికి పట్టుకొని సిలువ వేసే ముందుగా ఆయనకి కొరడాలతో శిక్షించిన తర్వాత పిలాతు దగ్గరికి, హేరోద్ దగ్గరికి, పిలాతు దగ్గరికి ఇటు అటు తిప్పుతున్నప్పుడు తీర్పు అయిన తర్వాత కొంతమంది యేసు ప్రభు వారిని అవమానపరచడానికి, హేళన చేయడానికి, అబ్బో ఇతడట యూదుల రాజట, యూదులకు రాజట, రాజుగారి యొక్క వేషం ఎలా ఉందండి చూడండి అని ఆయనకి ఆలాకాలం చేశారు, హేళన చేశారు. ఆ పరిస్థితుల్లో యేసు ఎలాగున్నారండి? ఒళ్ళంతా గాయాలతో. కాబట్టి రాజుగారు ఏంటండి ఇలాగున్నారు, ఒళ్ళంతా గాయాలతోటి, ఈయనట రాజట అనుకుని యేసయ్యకు బాహాటంగా శిక్షించడమే కాకుండా అవమానపరిచారు. అప్పుడు ఈయన రాజట బాబు, రాజుగారి కిరీటం లేదేటి, అమ్మ వజ్రాల కిరీటం తీసుకురండి అని ఆయనకు అవమానపరచడానికి ఏ కిరీటం పెట్టారండి? ముళ్ళ కిరీటం పెట్టారు. రాజు కదా, ఏదో కిరీటం ఉండాలి కదా అనుకొని ముళ్ళ కిరీటాన్ని అల్లి పెట్టి, ఆహా రాజా నీకు వందనాలండి, సలాం సలాం అన్నట్లుగా హేళన చేశారు. ఇక రాజుగారి చేతిలో ఏముండాలి? రాజదండం ఉండాలి కదా. దానికి ఏం రెల్లునిచ్చారు. రెల్లు గడ్డి ఉంటుంది కదా, ఇవ్వండి బాబు రాజదండం అనుకొని. చూడండి ఎంత అవమానపరిచారు. అది మాత్రమే కాకుండా మరి రాజుగారు వస్త్రాలు హుందాగా ఉండాలి కదా, అందుకని ఏవో ఎవరి ఒంటి మీద ఉన్నటువంటి రాజుగారి వస్త్రాలు లాంటివి ఊదా రంగు, పెద్ద పెద్ద వాళ్ళు వేసుకుంటారు కదా ధనికులు, ఊదా రంగు వస్త్రాలు తీసి ఆయన తొడిగించారట. మార్కు సువార్త 15వ అధ్యాయము 27లో ఆ విషయాన్ని దేవుడు రాయించాడు. కాదు ఏదమ్మా 20వ వచనం చదువుతున్నాను. 15:20 అండి. వారు ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఊదారంగు వస్త్రం తీసివేసి, ఆయనకు ఆల్రెడీ తొడిగించారు కదా 16 నుంచి, అంతటా సైనికులు ఆయన ప్రేతోరియం అనే అధికార మందిరంలో తీసుకొని పోయి సైనికులందరినీ సమకూర్చుకున్న తర్వాత ఆయనకు ఊదారంగు వస్త్రమును తొడిగించి ముండ్ల కిరీటమును ఆయన తల మీద పెట్టిరి. తర్వాత 19, మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టిరి, ఆయన చేతికి కూడా రెల్లును కూడా ఇచ్చారు. అర్థమైందండి? రాజదండానికి ప్రతిగా రెల్లుని ఇచ్చారు, గొప్ప కిరీటానికి ప్రతిగా ముళ్ళ కిరీటాన్ని ఇచ్చారు. రాజు కదా అని
ఆయన అవమానపరచడానికి ఊదా రంగు వస్త్రాలు ధరించి రాజు రాజు అనుకొని 10 మంది ఆయనకి హేళన చేశారు. ప్రియమైన బిడ్డలారా, మనము ఈ ఊదా రంగు అనే విషయాన్ని, ఊదా రంగు వస్త్రములు అనే విషయాన్ని ధ్యానిస్తూ వెళుతున్నాం కనుక మరి సొలొమోను మంచం మీద ఉన్నటువంటి ఆ పరుపు, ఆ దిండ్లు, ఆ మెత్తలు ఊదా రంగు వర్ణము లేదా ఊదా రంగు వస్త్రముతో కుట్టబడింది కదా. దానికి దేని సాదృశ్యం అనుకున్నాం? రాజరికానికి సాదృశ్యం అని మనం చెప్పుకున్నాం. అయితే ఈ మాట బాగా వినండి. ఈ భూమి మీద సంఘ కన్యక, మనతో పాటుగా పరిశుద్ధాత్మదేవుడు, మన ప్రియుడైన యేసయ్య మన వెంటే ఇదిగో సదాకాలము మీ తోడై ఉన్నానన్నాడు యేసయ్య. అయితే ఈ అరణ్య యాత్రలో యాత్ర కొనసాగుతూ ఏదో ఒక రోజు ముగించిన తర్వాత సంఘ కన్యక ప్రభువైన యేసుక్రీస్తు వారు అంతఃపురము చేరిన తరువాత ఆ లోకములో, ఆ మహిమాయుగాలలో నిరంతరం సర్వ విశ్వాన్ని యుగ యుగాలు రాజుగా పరిపాలిస్తాడు అనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి? ఇప్పుడు ఎంతో అలసిపోయాం అరణ్య యాత్రలో, వెళ్ళి అంతఃపురంలో మనల్ని ఆయన చేర్చుకొని సేద తీర్చిన తర్వాత తిరిగి ఏం చేయాలి? ఇప్పుడు రాజ పరిపాలన, విశ్వరాజ్య పరిపాలన. అక్కడ అంతఃపురంలో యేసయ్యతో మనం ఉండి, మనతో యేసయ్య ఉండి ఏం చేస్తాడండి? విశ్వాన్నంతటినీ కూడా యుగ యుగాలు, అనంత యుగాలు రాజరిక పరిపాలన ఆయన చేస్తూనే ఉంటాడు. అది ఎక్కడి నుంచి చేస్తాడు అంటే, ఇదిగో ఆ మంచం ఉంది కదా, మంచం మీద అంటే విశ్రాంతి స్థలము లేదంటే అంతఃపురము, అదే నూతన యెరూషలేం, మహిమా ప్రపంచం. హల్లెలూయా. అక్కడనే యేసయ్య మనతో ఉండి, దేవుడు మనతో ఉండి, మనం ఆయనతో ఉండి కలిసి విశ్వాన్ని పరిపాలిస్తాం యుగ యుగాలు. రాజులం మనమే, రాజరికం మనదే. ఈ భూమి 1000 ఏళ్ళు మాత్రమే కాదని మళ్ళీ విశ్వాన్ని యుగ యుగాలు, లెక్కలేనన్ని యుగాలు, అలా కొత్త కొత్త యుగాలు అలా పుడుతూనే ఉంటాయి. ఆ విషయాన్ని క్లుప్తంగా దేవుడు చెప్పాడు ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నా. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచి తిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసమట మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. హల్లెలూయా, హల్లెలూయా. కోటి కళ్ళతో, 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను నేను కూడా. నేను మాత్రమే కాదు, ఎంతోమంది భక్తులు ఎదురు చూసి చనిపోయారు ఆయన వస్తాడని. నేను చూస్తున్నాను, మీరు కూడా చూస్తున్నారు అండి. కాబట్టి అప్పుడు యుగ యుగాలు రాజరికం అంటే మనదే, రాజ్య పరిపాలన అంటే మనదే. మనకు ఆ భాగ్యం ఎలా వచ్చింది? యేసయ్య ద్వారా కలిగిస్తాడు. కనుక ఆ విషయాన్ని మనకు తెలియజేయడానికే ఆ యొక్క మెత్తలు లేదా దిండ్లు ఏ రంగులో ఉందట? ధూమ్రవర్ణము లేదా ఊదా రంగుతో ఉందట. ఊదా రంగు దేనికి సాదృశ్యం అని చెప్పుకున్నాం? రాజరికానికి సాదృశ్యం. అంటే అందుకే నీవు రాజకీయ మకుటముగా నుండు అని యెషయా గ్రంథములో అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇంకా బాగా గమనించండి. అవి ఆ యొక్క దిండ్లు ఎలా కుట్టబడిందట?
అద్భుతమైన కుట్టు పనట. హల్లెలూయా. చదవండి అన్నమాట, చదవండి ఒకసారి. ప్రేమను సూచించు విచిత్రమైనటువంటి కుట్టు పనితో, చిత్రం, విచిత్రం, అద్భుతం అన్నమాట, అది ఆశ్చర్యం అన్నమాట. ఏంటి అంటే అదొక వింత, అదొక ఆశ్చర్యం. పిల్లారా గమనించండి, ఆ దిండ్లు అనేవి ఎంతో అందంగా, ఆకర్షణీయంగా, అలంకారప్రాయమైనదిగా ఉంది. అది మాత్రమే కాదండి, ఆ కుట్టు పని ఒక సందేశాన్ని కూడా ప్రకటిస్తుంది. ఏంటా సందేశం అంటే ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చక్కగా చెప్పాడండి. ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టు పని అంట. హల్లెలూయా. కాబట్టి సంఘ కన్యక, మన పరమ సులోమోనైన నజరేయుడైన యేసయ్య కలిసి విశ్రాంతి పొందేటటువంటి ఆ యొక్క నూతన యెరూషలేము పట్టణానికి, లేదా ఆ మందిరానికి, లేదా ఆ అంతఃపురానికి పునాదులు ఏంటో తెలుసా? ప్రేమే. హల్లెలూయా. అర్థమవుతుందా అమ్మా? నూతన యెరూషలేము నీకు నాకు గొప్ప మందిరాన్ని, గొప్ప పట్టణాన్ని కడుతున్నాడంటే దానికి పునాది, దానికి మూల కారణం ఏంటో తెలుసా? ప్రేమ. చాలామంది అయ్యా ప్రపంచంలో 7 వింతల్లో ఒక వింత తాజ్మహల్ అండి. అరే తాజ్మహల్ కట్టడానికి ఏందిరా అసలు కారణం అంటే ఏమంటారండి? చెప్పాలి. తాజ్మహల్ కట్టడానికి అసలు కారణం ఏంటండి? అవునా అంటారా లేదా? అరే నా యేసయ్య అసలే సిసలైన ప్రేమికుడయ్యా, మన కొరకు, నా కొరకు నిత్యమైన, శాశ్వతమైన, మహిమగల ఒక మందిరాన్ని, ఒక అంతఃపురాన్ని, ఒక పట్టణాన్ని కడుతున్నాడు. దానికి కారణం ఏంటో తెలుసా? ఆయనకి నా మీద ఉన్న ప్రేమే పునాది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చాలామంది ఏవేవో పెద్ద పెద్ద కట్టారు కదా ప్రేమకు గుర్తుగా. నిజానికి ఈ సంఘ కన్యక ఆ అంతఃపురానికి, ఆ పరలోక పట్టణానికి చేరడానికి పునాది కూడా అయ్యే చెప్పండి, ప్రేమయే. ఏం బాబు, నిన్ను నన్ను పరలోక రాజ్యం వెళ్ళడానికి నీ భక్తి, నీ శక్తి, నా భక్తి, నా శక్తి కాదే, ప్రేమ. దానికి పునాది ఏంటండి? దానికి కారణం ఏంటండి? ప్రేమ. సంఘ కన్యక పరలోకము చేరడానికి కూడా కారణము, పునాది ప్రేమయే. అంత అందమైన మహిమా ప్రపంచాన్ని, నూతన యెరూషలేమును వజ్రాలతో, శుద్ధ సువర్ణముతో, సూర్యుడు చంద్రుడు అక్కరలేని జీవజల నదులు పారేటటువంటి, జీవవృక్షం ఉండేటటువంటి, సర్వ విశ్వ పౌరులందరూ కూడా చూడ్డానికి తహతహలాడేటటువంటి అద్భుతమైన, అందమైన, విచిత్రమైన ఆ మహిమ పరలోక నూతన యెరూషలేము పట్టణం కట్టడానికి కారణం ఏంటి చెప్పు? యేసయ్యకు మన మీద ఉన్న ప్రేమయే. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఈ విశ్వ సృష్టికి కారణం ఏంటో తెలుసా? ప్రేమే. దేవుడు తానుగాక ఇతర వ్యక్తులు చేయాలనుకోవడానికి మూలం ఏంటో తెలుసా? పునాది ఏంటో తెలుసా? ప్రేమే. అన్నిటికీ మూలాధారం దేవుని ప్రేమయే. కాబట్టి ఈ సంఘ కన్యక పరమ సులోమోనైన మన రక్షకుడు, మన ప్రియుడైన యేసు ప్రభువారు అంతఃపురములో వెళ్ళినప్పుడు, మనం ఉన్నప్పుడు యుగ యుగాలు నిరంతరము కూడా రాబోయే నిత్యత్వం అంతా నిరంతరం స్మరణకు వస్తుంది. ఏంటంటే అయ్యా నేను ఈ స్థానములో ఉండడానికి కారణం నీ ప్రేమ, ఇంత ఉన్నతమైన పట్టణము కట్టడానికి కారణం ప్రేమ, నాకు నిత్య జీవం ఇచ్చి ఇక్కడ తీసుకురావడానికి కారణం ప్రేమ. ప్రేమ 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 అని కృప, కనికరము, జాలి యుగ యుగాలు నా విశ్రాంతికి కారణం నీ ప్రేమ.
ఈ పట్టణానికి యోగ్యత, నిత్య జీవానికి యోగ్యత కారణం ప్రేమ. నీ ప్రేమ, నీ ప్రేమ నిరంతరం స్మరణకు వస్తుంది. అందుకే ఆ ప్రేమ లేకుండా, దేవుని ప్రేమ లేకుండా మనము పరలోకానికి వెళ్ళలేము, నరకము తప్పించబడలేము, నిత్య జీవం పొందుకోలేము. అపారమైన, వెలకట్టలేని, అమూల్యమైన, కొలతలేని ప్రేమ సర్వజీవుల పట్ల, మన పట్ల దేవుడు చూపించాడు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించావో అంటే తన ఏక కుమారుని ఇచ్చేసాడట, బలి ఇచ్చేసి మిమ్మల్ని రక్షించుకుంటాను అనుకొని తను బలి ఇచ్చి తన రక్తము ద్వారా మనల్ని విమోచించాడండి. మనం విమోచించబడ్డానికి కారణం ఏంటో తెలుసా? దేవునిలోని ప్రేమ, నజరేయుడైన యేసుక్రీస్తులో ఉన్న ప్రేమ. అందుకే ఆ ప్రేమను గూర్చి ఎప్పుడు మాట్లాడినా, ధ్యానించిన వర్ణనాతీతం. నీ ప్రేమ ఎంత మధురము నాయనా, ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. ప్రేమ 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 ప్రేమ. కుష్టు బ్రతుకులో నేను కృంగియుండగా, భ్రష్టుడనైనా నన్ను బ్రతికించెనుగా. కుష్టు బ్రతుకులో నేను కృంగియుండగా, భ్రష్టుడనైనా నన్ను బ్రతికించెనుగా. బంధము తెంచెను, బ్రతికించెను నన్ను. బంధము తెంచెను, బ్రతికించెను నన్ను. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా తల్లి కుండునా నీ ప్రేమ, కుండునా నీ ప్రేమ. తల్లి కుండునా నీ ప్రేమ, సొంత చెల్లి కుండునా నీ ప్రేమ. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం. సిలువకెక్కింది నీ ప్రేమ, నాకై తిరిగి నీ ప్రేమ. సిలువకెక్కింది నీ ప్రేమ, నాకు విలువ తెచ్చింది నీ ప్రేమ. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం. అంత మాధుర్యమైన, వెలకట్టలేని మధురమైన ప్రేమ నా యేసయ్య నీ పట్ల, నా పట్ల చూపారు. అది ఇప్పుడే కాదు, తరతరాలు, యుగ యుగాలు మరువలేని మరువలేని మధుర స్మృతిగా ఉండిపోవడానికే ఆ దిండ్లు, ఆ మెత్తలు, పరుపు అంతా దేంతో ఉందండి? విచిత్రమైనటువంటి ప్రేమను సూచించే కుట్టు పని అందులో కనబడింది. విచిత్రం అండి దేవుని ప్రేమ. ఇందాక పాడాను కదా, విచిత్రమైన ప్రేమ. పురుషోత్తం చౌదరి గారు రాశారట ఆ పాట. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. ఎప్పుడు ప్రేమించాడట? మంచోడా? కాదు, పాపి అయినా నన్ను ఎరిగి ప్రేమించాడట. నన్ను ప్రేమింపాని, ఆయనకున్న కష్టములు ఏంటో తెలుసాట. నన్ను ప్రేమిస్తే ఆయన శిలువ మరణం పొందుతారని తెలిసి కూడా ప్రేమించాడట. ఆ పాట నేర్చుకోండి అయ్యా, పాత పాట. ఎన్ని గొప్ప సందేశం ఉంటుంది అందులో. అసలు ప్రేమ పాట అనగానే అది మనం
పాడితే తెలుస్తుంది క్రీస్తు ప్రేమ ఎలా ఉంటుందో చక్కగా వివరించారు. కనుక మనకు పరమగీత గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం పూర్తిగా ఈరోజు మనము ధ్యానించడము జరిగింది. దాని మెత్తలు ఏ రంగండి? ఏ వస్త్రం? అంటే ఊదా రంగు వర్ణ వస్త్రముతో కుట్టబడింది. ఎలా కుట్టబడిందట? విచిత్రంగా. ఆ విచిత్రమైన కుట్టడం ఎందుకట? ప్రేమను సూచించాలి. ఇదిగోరా నీ మీద ఉన్న ప్రేమ ఎన్నడూ కూడా మారలేదు. ఈరోజు నువ్వు అంతఃపురం రావడానికి కారణం నీ మీద ఉన్న నా ప్రేమే. ఈ బిల్డింగ్, ఈ యొక్క గొప్ప ఏంటది? మందిరం, ప్రేమ మందిరం. ఏదో సినిమా కూడా మధ్య వచ్చింది కదా, ఏదో నగర్. అరే ఆ నగర్ ఈ నగర్ కాదు. యేసయ్య కడుతున్నటువంటి అసలు సిసల నగర్ నూతన యెరూషలేం. హల్లెలూయా. అదేదో కథలు కాదు, పిట్ట కథలు కాదు. ఇక్కడ ఉన్నటువంటి ఏంటది ఏమో తాజ్మహల్ అయినా భూకంపాలకు ఇరిగిపోద్ది. తర్వాత యేసు 2వ రాకడలో మొత్తం అదంతా అసలు ఈ పంచభూతాలే లయమైపోద్ది. కానీ ఎన్నడూ లయము కాని శాశ్వతమైన మహిమ రాజ్యాన్ని, నూతన యెరూషలేమును నా యేసయ్య కడుతున్నాడు. కారణం ఏంటో తెలుసా? దానికి పునాది ఏంటో తెలుసా? నా మీద యేసయ్యకున్న ప్రేమయే పునాది. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి.